చూసుకున్నట్టయితే ఆ ఫోర్త్ సిటీ చుట్టూ చాలా వెంచర్స్ అనేవి ఇంతకు ముందే డెవలప్ చేశారు. ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు కూడా. బట్ ఇప్పుడు మంచి టైమా తీసుకోవడానికి వెంచర్స్‌లో ప్రాజెక్ట్స్ కానీ, ఏమైనా ప్లాట్స్ కానీ, ఓపెన్ అవునండి. ప్లాట్స్? ఇప్పుడు తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఫోర్త్ సిటీ అంతా కూడా కొంతవరకు డీటీసీపీ ప్రాంతం ఉండే, కొంత హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉండే. ఇప్పుడు ఆ ఫోర్త్ సిటీ మొత్తం కూడా హెచ్ఎండిఏ లిమిట్స్‌లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ ఫోర్త్ సిటీలో కూడా ఏం చేశారంటే ఎఫ్‌సిడిఏ అని కొత్త అటానమస్ బాడీని ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ బాడీని ఏర్పాటు చేశారు. ఈ బాడీ ఏం చేస్తుందంటే 7 మండలాలు 56 రెవెన్యూ విలేజ్, 74 గ్రామాలు. ఆ 56 విలేజ్కి ఏవైతే అనుబంధంగా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయో అవన్నీ కలిపి 74 అవుతున్నాయి. ఈ 56 రెవెన్యూ విలేజ్ 7 మండలాలు, యాచారం కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, కందుకూరు కానీ, మహేశ్వరము, కడతాలు, ఆమనగల్, ఈ 7 మండలాలలో కలిపి ఉన్నటువంటి 56 విలేజ్ కలిపి ఎఫ్సిడిఏ అని పెట్టారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ 768 చదరపు కిలోమీటర్ విస్తరణతో ఉన్న ఈ ల్యాండ్ అంతా కూడా ఎఫ్సిడిఏ లిమిట్స్లో ఉంటుంది. ఈ ఎఫ్సిడిఏకి చైర్మన్గా ముఖ్యమంత్రి గారే ఉంటారు. దానికి వైస్ చైర్మన్గా వచ్చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా డెవలపర్, ఐటీ మినిస్టర్ ఉంటారు. ఆ తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్, డిటిసిపి కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, దానికి సంబంధించినటువంటి 12 మందితోని, కమిషనర్తోని, ఐఏఎస్తోని ఒక కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ నానాగ్రాగూడలో ఎఫ్సిడిఏ ఆఫీస్ పెట్టి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇదే విధంగా వీళ్ళు ఎఫ్సిడిఏ పర్మనెంట్ ఆఫీస్ కోసం మీర్ఖాన్పేట ప్రాంతంలో ఒక ల్యాండ్ చూస్తారు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ ఎఫ్సిడిఏలో వచ్చేటువంటి డెవలప్మెంట్ కానీ, ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అప్రూవల్స్ కానీ అన్ని కూడా ఎఫ్సిడిఏనే చూసుకుంటుంది. ఎందుకు హెచ్ఎండిఏకు ఎఫ్సిడిఏను డివైడ్ చేశారంటే హెచ్ఎండిఏ విస్తీర్ణం పెరగడం వల్ల హెచ్ఎండిఏకి లోడ్ ఎక్కువ అవుతుంది, బడ్డెన్ ఎక్కువ అవుతుంది. సో అప్రూవల్ కానీ దాని ఫోకస్ కానీ మిస్ అవుతున్న ఉద్దేశంతో ఎఫ్సిడిఏ సపరేట్ నామ్ పెట్టేసి, సపరేట్ బాడీ పెట్టేసి దాని ద్వారా డెవలప్ చేస్తున్నారు. సో ఎఫ్సిడిఏలో వచ్చే డెవలప్మెంట్ కూడా అంత స్పీడ్గా జరిగే అవకాశం ఉంది ఇక్కడ.